నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. పశ్చిమ బెంగాల్ కంచుకోటను, మమతా బెనర్జీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టేసింది. 200కు పైగా స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి తన ఓటు బ్యాంకును కూడా 45% వరకు పెంచుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటి అంశం అట్లా ఉంటే, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంది. బెంగాల్లో ఎన్నికల తర్వాత అటు టీఎంసీ కార్యాలయాన్ని కూడా బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఇళ్ల దగ్గర కూడా భద్రతను తొలగించేశారు. 24 గంటల్లో నలుగురు, అటు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు హత్యకు గురయ్యారు. బీజేపీ నుంచి 2, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 2. సో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి అలజడి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో మమతా బెనర్జీ తాను రాజీనామా చేయట్లేదు, నేను రాజీనామా చేయను అని అంటున్నారు. సో ఇట్లాంటిది బహుశా దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి. సో దీనిపైన ఎలా ఉండబోతోంది? మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటే ఏం చేయాలి? నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, సో అందువల్ల నేను రాజ్భవన్కు వెళ్ళను, వాళ్ళు అధికారికంగా మమ్మల్ని ఓడించుండొచ్చు కానీ నైతికంగా ఎన్నికల్లో మేమే గెలిచామంటూ చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? మోరోవర్, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ను ముందుగా తీసుకొస్తాం, ఇప్పటివరకు కేంద్ర పథకాలు ఏవి కూడా పశ్చిమ బెంగాల్కు రాలేదు. సో ఇప్పుడు అంటే కేవలం 2016లో 3 సీట్లతో మొదలైనటువంటి బీజేపీ నేడు ఏకంగా 207 సీట్లు సాధించి దీది కంచుకోటను బద్దలు కొట్టి ఇక ఆ గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, ఆ మాఫియాని, అలాగే వలసల్ని కూడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వలసల్ని కూడా కంచెలేసి ఆపేస్తామంటూ చాలా సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా ఉత్తరప్రదేశ్ తరహాలో రౌడీయిజం, గూండాయిజం లేకుండా చేస్తాం, బుల్డోజర్లు తీసుకొస్తాం అన్నటువంటి ఒక సంకేతాలు ఇస్తున్నారు. మాట్లాడదాం ఇవే అంశాలపైన. మనతో పాటు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సో యూపీ బుల్డోజర్లు పశ్చిమ బెంగాల్కి వస్తున్నాయి అనుకోవాలా? అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక నియంతృత్వ పాలన ఏదైతే ఉందో, ఒక మాఫియా ఏదైతే ఉందో, వాటిని అణగదొక్కేందుకు కేంద్రం కంకణం కట్టుకుందా? బుల్డోజర్ సిస్టమ్ వస్తుందా అరాచకాలని అరికట్టడానికి? ఎట్లా చూడాలి జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక ఘటనని కూడా ఎట్లా చూడాలా? ఉత్తరప్రదేశ్లో చేస్తుంది తప్పు, బెంగాల్లో కూడా చేస్తే అది తప్పే. ఎందుకంటే చట్టం ప్రకారం శిక్షించాలి తప్ప చట్టాన్ని వదిలేసి, న్యాయస్థానాన్ని వదిలేసి మేమే శిక్షిస్తామంటే డెమోక్రసీ సర్వైవ్ కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బుల్డోజర్లు పెట్టుకోలేదు వస్తారు, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు బుల్డోజర్లు కుదరదు. ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు బుల్డోజర్లు పెట్టుకోలగొడితే ఇంకా చట్టం ఎక్కడ రక్షించబడుతుంది? గతంలో గత దశాబ్ద కాలంగా తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున దాడులు చేసింది బెంగాల్లో. ఇప్పుడు బీజేపీ కూడా అదే దాడులు చేస్తాం, అట్నే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం అంటే ఇంకా డిఫరెన్స్ ఏముంటది? తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి డిఫరెన్స్ చూపెట్టాలి. ఇప్పటికే 4 హత్యలు జరిగినాయని వార్తలు వస్తున్నాయి, ఇంకా ఎన్ని హత్యలైనా జరగవచ్చు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అట్లా దాడులు చేసి హత్యలు చేసింది. దరిదాపు 300 మంది బీజేపీ కార్యకర్తలు, లెఫ్ట్ కార్యకర్తలు హత్య చేయబడ్డారు. కాబట్టి అది కరెక్ట్ కాదని మనం గత 10 ఏళ్లుగా అంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీ చేస్తే అది కరెక్ట్ అయింది. కాబట్టి బీజేపీ దానికి భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఓడిపోతుంటే గెలుస్తుంటారు, ప్రజల అభిమానం గెలుస్తారు, ప్రజలు అభిమానం లేకపోతే ఓడిపోతారు. కానీ గెలుసగానే దాడులు చేయటం, ఓడిపోగానే వాళ్ళు దాడులు చేస్తారని చెప్పటం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అందులో జాతీయ పార్టీగా బీజేపీకి ఇంకెక్కువ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతతను రక్షించాలి, గెలిచిన దాన్ని ప్రజాపయోగానికి, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ కు, డెవలప్మెంట్ కు ఉపయోగించాలి తప్ప ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి యూపీలో చేసి, అసలు యూపీలో చేసింది రైట్ అని ఎవరంటారు? చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. చట్టాన్ని చేతిలో తీసుకునేటట్టయితే అధికారంలో అన్ని పార్టీలు దాడులు చేయాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి బీజేపీ నాయకులు కాకుండా ఎవరైనా కొంతమంది అగ్రెసివ్ అటువంటి వ్యక్తులు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, నిజమే తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించింది నిజమే, కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. 12 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి. టోటల్ ఓట్స్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ కన్నా ఎక్కువ వచ్చిన ఓట్లు బీజేపీకి 12 లక్షల ఓట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే సుమారు 5% మాత్రమే. కాబట్టి గెలిపే.
కానీ దాడులు చేస్తాం అనే దానికి దాన్ని అవకాశంగా తీసుకోకూడదు. డెమోక్రటిక్ గా వ్యవహరించడం మంచిది, బీజేపీ భవిష్యత్తు కూడా మంచిది. ఇవాళ యూపీలో బుల్డోజర్లో పెట్టి న్యాయం చేస్తే పార్లమెంట్ సీట్లలో 32 వచ్చినాయి. అందుకని ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా దాడులు చేయటం ద్వారా అధికారాలు ఉండటం కష్టం. అటు అనుకుంటే గుజరాత్ లో సుదీర్ఘంగా అధికారాలు ఉంటున్నారు. ఏ దాడులు చేసే అధికారాలు ఉంటున్నారు? కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రజలకు నచ్చే విధంగా పాలన ఇచ్చి ప్రజలు ఏ పార్టీ ప్రజలకు రక్షణ నిలబడేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. సార్, ఇప్పుడు ఆ విధంగా ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో వాస్తవ పరిస్థితులు ఏంటి? మనం చూస్తున్నటువంటి ఈ వలసల విజువల్స్ కానీ వాస్తవానికి అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే చాలా వరకు గతంలోనే మాకు 600 ఎకరాల భూమి కావాలంటే తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వట్లేదు, మమతా బెనర్జీ ఇవ్వట్లేదు, ఒక కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక కంచె ఏర్పాటుకు మార్గం సుగమమైందనుకోవచ్చా? ఎట్లా చూడాలి? అసలు కంచె ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విషయం. కానీ భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది కదా. అయినా ల్యాండ్ ఎక్విజిషన్ కేంద్రం సై అంటే రాష్ట్ర ప్రభుత్వం నిరోధించలేదు, ఏ విధంగానైనా ఇవ్వాల్సిందే. అది ఈ వాళ్ళ పొలిటికల్ కాంట్రవర్సీస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ చేసుకోవడానికి అనుసరించేటువంటి ఎత్తుగాళ్ళు. కానీ ఒకటి నిజం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా సామాన్య పౌరులు ఏమనుకుంటారంటే చైనా భారతదేశంలో సరిహద్దు సుదీర్ఘమైంది అంటారు. కానీ అంతకన్నా కూడా బంగ్లాదేశ్ సరిహద్దు ఎక్కువ ఉంది, ఇంకో 200-300 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. అదేదో 3200 ఉంటే ఇది 3400 కిలోమీటర్లు ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా చుట్టూ ఉన్నది కాబట్టి బంగ్లాదేశ్ చుట్టూ ఇండియా ఉన్నది, బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నది ఇండియా కాబట్టి ఆ చుట్టూ అసలు దేశానికే కంచేయాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి అయితే ఇప్పుడు అకస్మాత్తుగా మారింది. కానీ పర్సెప్షన్ ఇంతకుముందు ఫ్రెండ్లీ గవర్నమెంట్ బంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా ఈ కాంట్రడిక్షన్స్ లేవు. తర్వాత రాకపోకల మీద నిషేధం లేదు. తర్వాత గతంలో ఉన్నటువంటి కలిసి ఉన్న దేశమే, అది తూర్పు బెంగాల్, ఇది పశ్చిమ బెంగాల్ అన్నారు. ఒకే ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రాంతం వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. సుదీర్ఘకాలం కొన్ని వేల ఏళ్లు కలిసి ఉన్నటువంటి దేశం. మొన్న 71 విడిపోయారు, కానీ అంతకుముందు అంతా సంబంధాలు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ పోటీ చేసి, ఇక్కడ అక్కడికి మైగ్రేట్ పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. గతంలో భూపేష్, ప్రఖ్యాత సిపిఐ నాయకుడు భూపేష్ గుప్తాది బంగ్లాదేశే, కానీ యువతలకు వచ్చి ఇక్కడ షైన్ అయ్యాడు. అట్లాగే అద్వానిది పాకిస్తాన్, కానీ మైగ్రేట్ అయ్యి ఇక్కడ షైన్ అయ్యాడు. కాబట్టి అంతగా మనం పట్టించుకోలేదు. అందులో ఫ్రెండ్లీ కంట్రీ ఉంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మనం బంగ్లాదేశ్ ఎంకరేజ్ చేశాం. కాబట్టి యుద్ధంలో ఆదుకోవటం, విముక్తి చేయటమే కాకుండా వాళ్ళ ప్రజలను కూడా ఆదుకున్నాం. ఆదుకున్నప్పుడు దేశవ్యాప్తంగా శిక్షణ శిబిరాలు పెట్టి, సహాయ శిబిరాలు పెట్టి ప్రజలను ఆదుకున్నాం. అట్లా ఆదుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది వెనక్కుపోయారు. అట్లే అప్పటి నుంచి ఎప్పటికీ అంతో కొంత ఇన్ఫిల్ట్రేషన్ ఉంటూనే ఉంది. కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్ కట్టెలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిది. బంగ్లాదేశ్ నుంచి ఇంకా ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుందంటే 12 ఏళ్ల సది అధికారులు ఉంటే బీజేపీ బాధ్యత వహించాలి, 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ బాధ్యత వహించాలి. ఇద్దరు బాధ్యత ఉంది. ఇంకా ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు? ఇన్ఫిల్ట్రేట్ ని కానిచ్చి అది ఒక ఇష్యూ గురించి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు, మేము వస్తే అధికారంలోకి వస్తున్నటువంటి పక్కెళ్ళాం బీజేపీ మాట్లాడుతుంది. బట్ ఇప్పుడు అవకాశం లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా కంచె వేయడానికి ఈజీ వే అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎంకరేజ్ భారతీయ జనతా పార్టీ చేస్తే అది రానున్న కాలంలో టీఎంసీకే లాభం అయింది తప్ప వాళ్ళు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు మాత్రం కంచె నిర్మాణం కొంచెం కఠినంగా అవుతుంది అనుకోవచ్చు కదా. శ్రీకాంత్, ఎవరికి లాభం అవుతుంది అనేటువంటి ఇష్యూ కాకుండా దేశ సమగ్రత దృష్ట్యా కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్ మనకు వైరుధ్యం ఉంది. వైరుధ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ గా గవర్నమెంట్ కూడా ఇన్ఫిల్ట్రేట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది దేశద్రోహుల్ని మన దేశంలోకి పంపే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంది కాబట్టి రావట్లేదు. అప్పుడప్పుడు నేపాల్ నుంచి ఎంటర్ అయ్యారు. గతంలో బంగ్లాదేశ్ నుంచి లేదు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎవరు లాభపడతాం, ఏమైనా నష్టం పడతాం అనే దృష్ట్యా కాకుండా దేశ సమగ్రత దృష్ట్యా వాటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి డబుల్ అడ్వాంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అరికడుతుందో మనం వేచి చూడాల్సింది. సో ఎట్లాంటి చేంజెస్ చూడొచ్చు సార్? ఎందుకంటే ఇదే బంగ్లాదేశ్ లో గతంలో భారతీయ జనతా పార్టీకి ఓటేశారన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది చంపేశారు, గూండాలు, రౌడీయిజం పెరిగిపోయింది. బీజేపీకి ఓటేశారన్నటువంటి ఉద్దేశంతో చంపేశారు పోస్ట్ ఎలక్షన్స్ అన్నటువంటి వార్తలు కూడా మనం విన్నాం. మోర్ ఓవర్ ఇక్కడ ఆక్రమణలు ఎక్కువ ఉంటాయి,
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రౌడీజం చేస్తున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. సో మరోవర్ హిందువులకు సంబంధించినటువంటి పండుగల విషయంలో కూడా శ్రీరామనవమి విషయంలో కానీ లేదంటే ర్యాలీలు చేసేటువంటి విషయంలో కానీ ఎప్పుడు కూడా హిందువులపైనే దాడులు జరిగేటి, ముస్లింలు హిందువులపైన దాడులు చేసేది, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలస ముస్లింలు అన్నటువంటిది వాదన కూడా బంగ్లాదేశ్లో బలంగా ఉంది. సో ఇప్పుడు అట్లాంటి వాటి నుంచి విముక్తి కలిగిందనుకోవాలా, లేదంటే ఇదంతా ఒక పొలిటికల్ సినారియోలో చూడాలా? కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మెజారిటీ హిందువుల దగ్గర ముస్లిం మీద దాడి చేయటం, మెజారిటీ ముస్లింల దగ్గర హిందువుల మీద దాడి చేయటం, ఇది ఒక రొటీన్ హ్యాబిట్. అవును. ఏది అప్రెషన్కి గురి చేయటం, తర్వాత అధికార పార్టీ అధికారంలో ఉంటే దాడులు చేయటం, ప్రతిపక్షాలు ఉంటే ఆరోపణలు చేయటం, తృణమూల నుంచి దాడులు గత 15 ఏళ్లుగా జరిగింది వాస్తవమే. ఆ దాడులలో ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు. ముస్లింలు ఉంటే ఇటువంటి డైమెన్షన్లు మాట్లాడే అవకాశం ఉంది, హిందువులు ఉంటే సైలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా బెంగాల్లో ముస్లిం ఇంటెన్సిటీ ఎక్కువ కాబట్టి కొన్ని మైనర్గా ఉన్నటువంటి హిందువులు మైనర్గా ఉన్నటువంటి జిల్లాల్లో కొన్ని దాడులు కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి ప్రాబబిలిటీ ఇస్ దేర్, దాంట్లో మనం మినహాయింపేం లేదు. కాబట్టి వాటిని అరికట్టడంలో రాజకీయ పార్టీ దృష్ట్యా లేదా మతం దృష్ట్యా చూస్తే దేశం నష్టపోద్ది. అట్లా కాదు. అది లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. దట్స్ ఆల్. ఆ ఆస్పెక్ట్ లో చూడాలి. అభివృద్ధి కావాలంటే రెండు కంపారిజన్లు చెప్పండి సార్. యూపీలో యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలనలో ఉన్నాయా? యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి అక్కడటువంటి పరిస్థితి మారిపోయిందా యూపీలో? ఇప్పుడు అదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో రాబోతుందా? ఈ రెండు కంపేర్ చేసి చెప్పగలుగుతారు ఒకసారి? ఇది వాస్తవం. అధికారంలో మాటలు దాడులు చేస్తున్నది వాస్తవం. ఎక్కడైనా యూపీలోనే అక్కడైనా కొంత కొంత ఓపికగా దాన్ని కంట్రోల్ చూస్తే కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది. అట్లా కొంత ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉందిగా. ఇవాళ యూపీలో దళితుల మీద దాడులు జరగటం, తర్వాత భిన్నమైన ఆహార నియమాలు ఉంటే దాడులు జరగటం, ఇటువంటివన్నీ దళితుల మీద దాడులు జరగటం ఇవన్నీ జరిగినాయి కదా. అది బాగా మీడియా బయటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రతిపక్షాలు బయటికి తిరిగిన తర్వాత ఇప్పుడు ఈ పేదల మీద దాడులు జరగటం అనేది తగ్గింది యూపీలో. కాబట్టి అటువంటి తప్పులు జరగొద్దు. తర్వాత సహకరించని ప్రతి గుండా ఇల్లు కూలగొడుతుంటే అది నీ చేతులు లేదు. న్యాయస్థానం నీలా కూలగొట్టమంటే కూలగొట్టొచ్చు, కానీ న్యాయస్థానం అనుమతి లేకుంటే కూలగొడతామంటే అది కరెక్ట్ కాదు. డెమోక్రటిక్ రైట్ అది. ఒక ఇల్లు ఉండటం, స్థలం ఉంటుంది, డెమోక్రటిక్ రైట్. అతన్ని శిక్షించు, కానీ అతని కోసం కుటుంబం మొత్తాన్ని శిక్షించే హక్కు లేదు. అవును. కాబట్టి రేపు బెంగాల్ అయినా, గతంలో ఉత్తరప్రదేశ్లో అయినా, లేదా మరే రాష్ట్రం అయినా తృణమూల్ కాంగ్రెస్ మంచిదని చెప్పడంలో నా ఉద్దేశం లేదు. గత 12 ఏళ్లుగా విపరీతంగా దాడులు చేసింది. దాని రియాక్షన్ ఇలా ఓటమి. దాంతోపాటు ఎలక్షన్స్ లో కొన్ని డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది. ముఖ్యంగా సర్ నుంచి దరిదాపు 91 లక్షల మందిలో 20 లక్షల మంది చనిపోయి ఉంటే 60 లక్షల మంది తీసేశారు. 60 లక్షల మందిలో సుప్రీంకోర్టు పోయి దరిదాపు 30 లక్షల మంది వాళ్ళ ఓట్లు తెచ్చుకున్నారు. అయినా ఇంక 27 లక్షల మంది ఓటు తీసేసారు. ఆ 27 లక్షల మంది కూడా అన్ని డాక్యుమెంట్స్ తోటి ప్రజెంట్ చేస్తే కూడా వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు 12 లక్షల మెజార్టీ వచ్చింది మొత్తం రాష్ట్రంలో బీజేపీకి. మరి 27 లక్షల మంది కూడా ఓటు చేసి ఉంటే ఎవరు గెలిచేదో చెప్పలేము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం డెమోక్రసీలో మనలాంటి వాళ్ళం ఆ నామ్స్ నిలబెట్టడానికి మన శక్తి మేరకు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సార్, మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను అని భీష్మించి కూర్చుంది. బట్ ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చూడాలి. మోరోవర్ రేపటికి ఆమె ప్రభుత్వం అయిపోతుంది. సో టుమారో ఇస్ ద లాస్ట్ డేట్, మే 7th. మే 7th ప్రభుత్వం అయిపోతుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా రద్దవుతుందా? కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే దీనిలో గవర్నర్ వర్షన్ ఎట్లా చూడాలి? రాజ్యాంగం ఏం చెప్తోంది? ఒక దగ్గర ఇటువంటి అతి తెలివితేటలు ఉన్నాయండి. అగ్రెసివ్ పాలిటిక్స్ లో తప్పులు చేస్తా ఉంటది. ఆవిడ కూర్చొనివ్వండి, నేను రాజీనామా కూర్చున్న కాడ కూర్చునే ఉంటది. 7వ తారీఖు అసెంబ్లీ రద్దు అయిపోద్ది. రద్దు అయిపోయిన తర్వాత ఆమె సభ్యత్వం కూడా రద్దు అయిపోద్ది, ఆమె ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు అయిపోద్ది. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయినాక ముఖ్యమంత్రి ఎట్ట కొనసాగుద్ది? కాబట్టి ఇటువంటి ఎక్సెస్ బిహేవియర్ ఆవిడకి నష్టం చేస్తుంది. కాబట్టి ఆ ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గుద్ది. నేను ఓడిపోయినాక కూడా దిగిపోనంటే ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గిపోద్ది. ఆ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల మీద మాట్లాడమనండి. ఇప్పుడు సర్వ్ ద్వారా ఇంకో 27 లక్షల ఓటు తెచ్చుకుంటే చేర్చలేదు, 12 లక్షల తేడా వచ్చింది, సర్వ్ వల్లే ఓడిపోయామని ఆరోపణలు చేయొచ్చు. లేదా సెంట్రల్ సిఆర్పిఎఫ్ వచ్చి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది
రక్షణ యంత్రాంగాన్ని ఆరోపణలు చేయొచ్చు. అవును. ఇట్లా చాలా ఆరోపణలు చేయొచ్చు బీజేపీని నిలవరించడానికి. అవును. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అనేది ఖచ్చితంగా ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా పోద్ది. ఎందుకంటే శాసనసభ రద్దు అయినాక ఆమె శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయింది. అవును. ఎమ్మెల్యే గారి ముఖ్యమంత్రి ఎట్లుంటది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. లేదా గవర్నర్ డిస్మిస్ చేస్తాడు, ఏది రాజీనామా పత్రం సమర్పించకపోతే, లేదా ఆటోమేటిక్ గా రద్దు అయినట్టుగా డిక్లరేషన్ ఇస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి ఇది ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఆమెను వీకెండ్ చేస్తే తప్ప దాంట్లో స్ట్రెంగ్త్ లేదు. సార్, ఇంకొకటి, పశ్చిమ బెంగాల్ విషయంలో ప్రధానమంత్రి మోడీ ఆ రోజు ఢిల్లీలో మాట్లాడేటప్పుడు, పశ్చిమ బెంగాల్ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పూర్తి వందే మాతరాన్ని పాడారు. పూర్తి అన్ని చరణాలుతో పాటు అక్కడటువంటి చరిత్రకారుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. సో రానున్న అంటే కాలక్రమేణా చరిత్రకారుల్ని మర్చిపోయారా, పక్కన పెట్టారా? ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రాజ్యం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలను పంపించి ఒక గూండాయిజాన్ని తీసుకొచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మోడీ అన్న తర్వాత మళ్ళీ ఆ చరిత్రను పునరావృతం చేస్తూ మళ్ళీ ఒక్కొక్క పాత పద్ధతిని ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదా అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక. అంటే ఒక కమ్యూనిస్టు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయంగా చూడాలి దీన్ని. సో ఇది ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు ఓడిపోవటం అనేది ఇప్పుడు కాదు, గతంలో ఓడించబడ్డారు. వాళ్ళు ఓడించబడి గత 10 ఏళ్లుగా వాళ్ళ గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఓడించబడ్డారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు చర్చ లేదు బెంగాల్లో. ఉన్నదల్లా సెక్యులర్ గా భావజాలం ఉండాలా, సెక్యులర్ విద్యా విధానం ఉండాలా, లేదా తర్వాత డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసేటువంటి రాజ్యాంగం ఉండాలా లేదా, ఇవే చర్చలు. తర్వాత ఖచ్చితంగా బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఎక్స్పోజ్ చేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తుంది. మా తర్వాత వాళ్ళ చరిత్రను ఇంకా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు సర్దార్ పటేల్ని నెహ్రూ మీద అపహరణ చేయడానికి ప్రయత్నం చేసినట్టే అక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అందుకని అది ఆగేది కాదు. తర్వాత బెంగాల్ ఉన్నటువంటి చరిత్రని, పుస్తకాలను అన్నిటి కూడా మార్చేస్తారు, సిలబస్ని కూడా మార్చేస్తారు. కాబట్టి అది మిగతా భారతదేశంలో ఆగట్లేదు, అక్కడ కూడా అది అందులో సొంత పార్టీ సొంత మెజార్టీ వచ్చింది కాబట్టి అవన్నీ మార్చేస్తారు. సార్, ఇంకొకటి, పశ్చిమ బెంగాల్ విషయంలో ప్రధానమంత్రి మోడీ ఆ రోజు ఢిల్లీలో మాట్లాడేటప్పుడు, పశ్చిమ బెంగాల్ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పూర్తి వందే మాతరాన్ని పాడారు. పూర్తి అన్ని చరణాలుతో పాటు అక్కడటువంటి చరిత్రకారుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. సో రానున్న అంటే కాలక్రమేణా చరిత్రకారుల్ని మర్చిపోయారా, పక్కన పెట్టారా? ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రాజ్యం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలను పంపించి ఒక గూండాయిజాన్ని తీసుకొచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మోడీ అన్న తర్వాత మళ్ళీ ఆ చరిత్రను పునరావృతం చేస్తూ మళ్ళీ ఒక్కొక్క పాత పద్ధతిని ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదా అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక. అంటే ఒక కమ్యూనిస్టు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయంగా చూడాలి దీన్ని. సో ఇది ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు ఓడిపోవటం అనేది ఇప్పుడు కాదు, గతంలో ఓడించబడ్డారు. వాళ్ళు ఓడించబడి గత 10 ఏళ్లుగా వాళ్ళ గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఓడించబడ్డారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు చర్చ లేదు బెంగాల్లో. ఉన్నదల్లా సెక్యులర్ గా భావజాలం ఉండాలా, సెక్యులర్ విద్యా విధానం ఉండాలా, లేదా తర్వాత డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసేటువంటి రాజ్యాంగం ఉండాలా లేదా, ఇవే చర్చలు. తర్వాత ఖచ్చితంగా బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఎక్స్పోజ్ చేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ చరిత్రను ఇంకా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు సర్దార్ పటేల్ని నెహ్రూ మీద అపహరణ చేయడానికి ప్రయత్నం చేసినట్టే అక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అందుకని అది ఆగేది కాదు. తర్వాత బెంగాల్ ఉన్నటువంటి చరిత్రని, పుస్తకాలను అన్నిటి కూడా మార్చేస్తారు, సిలబస్ని కూడా మార్చేస్తారు. కాబట్టి అది మిగతా భారతదేశంలో ఆగట్లేదు, అక్కడ కూడా అది అందులో సొంత పార్టీ సొంత మెజార్టీ వచ్చింది కాబట్టి అవన్నీ మార్చేస్తారు. సార్, ఒక యూపీ తర్వాత మళ్ళీ పశ్చిమ బెంగాల్ అట్లాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక యూపీ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని డెప్యుటేషన్ మీద 5 సంవత్సరాల కోసం పశ్చిమ బెంగాల్ పంపించారు. అండ్ మోరోవర్ హీఈస్ వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్ ఇన్ ఎన్కౌంటర్స్. సో అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చారు, అజయ్ పాల్ శర్మ. సో రాబోన్నటువంటి 5 ఏళ్లలో హోంశాఖలో మొత్తం కూడా కీలకంగా కొన్ని చర్యలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్ణయం తీసుకుందనుకోవాలా?
కేవలం గూండాలు రౌడీజం టార్గెట్ గా. అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు గుండాలు అని చేస్తే మంచిదే, ప్రజల అభిప్రాయం ఉంటది. ప్రతిపక్షాల వాళ్ళని కూడా మూసేస్తారు. అనేకమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ఇప్పుడు గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ చేసిన దానికి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తాయి. కాబట్టి ఇంకా ఒక ఏడాది పాటు గ్రామీణ ప్రాంతం అంతా ఉద్రిక్తత ఉంటుంది. ఇట్లా ఉద్రిక్తత ఉన్నప్పుడే పోలీస్ ఇంటర్ఫేర్ జరిగేటట్టు అవకాశం ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ఎక్కడైనా పోలీసులకు అటానమస్ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. అది సెలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అయినా, యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ వచ్చినా, రాష్ట్రానికి అలాట్ చేసినాక రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే ట్రాన్స్ఫర్స్ కానీ సర్వీస్ కానీ అన్ని. కాబట్టి ఖచ్చితంగా అది రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ నడుస్తుంది. ఎదురుదాడులు చేస్తారు. ఖచ్చితంగా ఒక ఏడాది పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సార్, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఇక్కడ బార్డర్ బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ కు వలసలు ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? సో మనం కొన్ని విజువల్ చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి ఆ బార్డర్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నది. సో ఇక్కడ నుంచి వలసలు అటుంటాయి అనుకోవాలి. ఒకవేళ అదే జరిగితే బంగ్లాదేశ్ లో ఏమైనా పరిణామాలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అక్కడ హిందువులపైన దాడులు లాంటివి? ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు, ముఖ్యంగా హసీనా గవర్నమెంట్ పోయిన తర్వాత హిందువుల మీద దాడులు పెరిగినాయి. పెరిగినప్పుడు సహజంగానే ఇక్కడ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ముస్లింల దాడిలో పూనుకునేటువంటి అవకాశం ఉంది. మేము మా ఆదేశాలు చేస్తే మేమెందుకు చేయకూడదని. ఇదివరకు గవర్నమెంట్ అది ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి సహజంగానే తక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడ దాడి జరిగిన ఈడ దాడి జరిగితే కష్టం వస్తుంది. రెండోది, మైనారిటీస్ కు ఖచ్చితంగా భయం ఉంటది, బీజేపీ అధికారంలోకి వచ్చింది వెళ్ళిపోదా అని. నిజమే అది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు పోవచ్చు, లేదా బంగ్లాదేశీలు కూడా బంగ్లాదేశ్కు పోవచ్చు. ఆ పాజిబిలిటీ ఉంది. అందుకని అది ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇంటనే ఉంటారు. గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు జరిగేది నిజమే కావచ్చు, నిజానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత అక్కడ గతంలో ఉన్నటువంటి రౌడీజం కానీ, మాఫియా కానీ, అల్లర్లు ఎక్కడ జరగకుండా ఒక పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ను సిద్ధం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న విషయం అట్లా ఉంచితే కనుక ఇప్పటికే బీజేపీ మాత్రం చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. వలసల్ని పూర్తిగా నివారిస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళంతట వాళ్ళే భయంతో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మాత్రం క్రియేట్ అవుతున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. మరొక యూపీ లాంటి బుల్డోజర్ సిస్టమ్ పశ్చిమ బెంగాల్లో రాబోతుందా? రౌడీజం అంతం కాబోతుందా? మాఫియా అనేది, మాఫియా డాన్లు అనేటివి ఇక నుంచి పశ్చిమ బెంగాల్లో వినిపియరా? దీది రాజకీయ చరిష్మా ఇక్కడితో అయిపోయినట్టేనా? భారతీయ జనతా పార్టీ ఇక కంచుకోటగా మార్చుకునేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయా? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.